వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నువ్వు ఏదైతే పేరు పలికినావో అలియాస్ రమేష్ రెడ్డి అనేది పోలీసు వాళ్ళు ఏమన్నా అలియాస్ అని వాళ్ళు పెట్టినారు, నేను ఎప్పుడు చెప్పుకోవాలా. రెండోది, నాకు అగైనెస్ట్గా ఆ కేసు లేదు. నువ్వు సుప్రీంకోర్టులో కూడా పోయి చెక్ చేసుకో, ఆన్లైన్లో చెక్ చేసుకో. ఈరోజు నాకు అగైనెస్ట్గా కేసులు లేవు సోదరా. నీకేమన్నా ఉంటే ఇంకా భ్రమలు ఉంటే తొలగించుకో. నీ గొప్పలు బేకరాలు ఒలుగుతున్నావు, లేస్తే మొగని కాదు. మళ్ళీ కూడా చెప్తాను, మీ పూర్వీకుల పేర్లు చెప్పుకొని బతకద్దా ఇప్పటికీ? భావదారిద్ర్యమే అది. ప్రొద్దుటూరులో తాలిబాన్లు ఎవరంటే ఎవరిని చెప్తారు? ప్రొకాష్ పోయి అడుగు ఇప్పటికీ. లేదు ప్రెస్ వాళ్ళకి ఛాలెంజ్ చేస్తానా, జిల్లా ప్రెస్కి కూడా అప్పీల్ చేస్తానా, మీరు ఎంక్వైరీ చేయకండి. పరిటాల రవీంద్రని చనిపోయినటువంటి వ్యక్తి గురించి మీరు మాట్లాడినారు, అది తప్పు. ఏ వ్యక్తి గురించి మాట్లాడినా తప్పే. ఏదైనా మామూలుగా రాజకీయంగా మాట్లాడితే ఎవరన్నారు, కానీ వ్యక్తిగతంగా మాట్లాడడం అనేది తప్పు. 7 సార్లు ఎమ్మెల్యేగా చేసినారు, సంపాదించుకొని అవినీతికి పాల్పడమని చెప్పము. 7 ఎలక్షన్లు చేసినారంటే వాళ్ళకి అంత ఇంత తూకం ఉంటుంది. అసలు ఈ భారతదేశ ఆర్థిక పరిస్థితుల్లోనే 2006 తర్వాత ఆర్థిక పరిస్థితులు చాలా వేగవంతంగా మారినాయి. ప్రపంచీకరణ తర్వాత, పట్టణీకరణ తర్వాత. అందులో భాగంగా డబ్బు అనేది అందరికీ వచ్చిందయ్యా. అదేమి వాళ్ళకొకరికి రాలే, నీకొకరికి రాలే, నాకొకరికి రాలే. రాజకీయాల్లోకి పాపము నాయకుడిగా బతకాలనే ఆలోచనతో వచ్చిన ఉంటాం. సంతోషం, నువ్వు నాయకుడిగా చలామణి కావాలనే ఆలోచనతో ఉంటే, నాయకత్వ లక్షణాలు ఉంటే రాణింపబడతావు, నాయకుడిగా చలామణి అవుతావు. దానికి ఒకసారి మామూలుగా రాజకీయాల్లో కామన్ సెన్స్ చెప్తున్నా, బేసిక్స్ కూడా తెలిసినట్లేవు మీకు. ఒకసారి ఏదో చూద్దామనే దానికి అవకాశం ఇస్తారు. ఎలక్షన్స్లో నిలబడితే గెలవచ్చు, ఓడిపోవచ్చు. ఒకవేళ ఓడిపోతే సింపతి ఉంటే మళ్ళీ కూడా ఏదైనా పాపం అనుకుంటే రెండోసారి ఆ సానుభూతి మీద ఏదో ఎమోషన్స్ మీద ఇచ్చి, దిస్ ఇస్ ఇండియన్ డెమోక్రసీ. కానీ తర్వాత మన పర్ఫార్మెన్స్ మీదే ఇస్తారు. నేను కూడా 5 ఎలక్షన్లు చేసిన, ఇండిపెండెంట్గా ఓడిపోయినా. తదుపరి 2 కాన్సిక్యూటివ్ లాసెస్ వచ్చినాయి. కానీ మీ మాదిరికి ఎప్పుడు పోయేసి ఈ ఎలక్షన్లో నాకు ఓటేసి గెలిపించకపోతే నేను చచ్చిపోతాను ఇప్పుడు చెప్పుకోలే. నేను ఇండ్లు వాకిలన్నీ అమ్ముకునే అని చెప్పుకోలే. నా దగ్గర డబ్బులు లేవు, నాకు ఓట్లు వేయండి, నా దగ్గర డబ్బులు లేక నేను ఇబ్బందుల్లో ఉన్నా అని చెప్పుకోలే. ఇబ్బందులు ఉన్నాయి, నీకు వస్తాయి, నాకు వస్తాయి. రాజకీయాల్లో ఇబ్బందులు అందరికీ ఉంటాయి, తప్పేం కాదు. ఇబ్బందులు ఉండడం తప్పు కాదు. కానీ దాన్ని చూపించుకొని తప్పినప్పుడే నువ్వు చచ్చిపోయినావు. నాయకుడు కాదు నువ్వు. నాయకునికి గొంతులో ప్రాణం పోతుందనే నవ్వుతూ బతికేవాడు నాయకుడు. అడుక్కునేవాడు నాయకుడు అవుతాడా? అడుక్కుంటూ వచ్చేది కాదు నాయకత్వం, ఛాత్రంతో వస్తుంది నాయకత్వం. రెండోది, మనిషి ఉంటావో లేవో అన్నావు. ప్రొకాష్ 23 ఏళ్ళు 24 ఏళ్ళు నా కులస్తుల గురించి నువ్వు చెప్తా ఉన్నావు. మా కులస్తులు ఇబ్బంది పడుతున్నారని మా జీవితమే పోగొట్టుకున్నాము. అసలు ఉంటామో పోతామో అనేది ఆ రోజుల్లో మాకు తెలియదు. ఈ రోజు కూడా ఈ నిమిషంలో చనిపోవాల్సిన పరిస్థితి వస్తే స్వచ్ఛందంగా హ్యాపీగా నవ్వుతూ చచ్చిపోయే క్యారెక్టర్లు మావి. పుట్టగోసి నువ్వు బెదిరిక్కునే నాయలు అనుకుంటున్నావా? నీ కొడువిళ్ళకో, నీ బాంబులకో, నీ కథలకో, నీ కార్ఖానకో ఏమనుకుంటున్నావు నువ్వు? నీ పరిస్థితి చెప్తాను. పరిటాల రవి గారు ఎవరు నడుస్తుంటే పారిపోయి తాలిబాన్లుగా బతికారు. బాంబులు చుట్టికి పోయి అవి పేలితే చేతులు కాల్చుకొని బయట ఉంటే ఆడచొస్తాము అని చెప్పేసి ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే కాలనీలోకి పోయేసి ఇక్కడ ఉన్నాడు, ఇదే కేసులోనే మీ వాడే సీనియర్, వాళ్ళ ఇంట్లో నుంచి ఐస్ క్యూబ్స్ తెప్పించుకొని ఒళ్ళు తిక్కుంటాన్నారు. ఇది మీ పరిస్థితి. మేము పారిపోలా. కరోనా టైం గురించి చెప్తున్నాం. వీళ్ళే సాక్ష్యం, విలేకరులే. వీళ్ళతో సహా అందరికీ సహాయం చేసినాం మేము. మొట్టమొదటి పీపీఈ కిట్టు 2300 రూపాయలతో కొన్నాం మేము. ఇప్పుడు చెప్తున్నా నీకు, ఆ రోజున మీ ప్రభుత్వం ఉంది, నీకు బాధ్యత ఉంది. మీ ప్రభుత్వంలో మీరు పీపీఈ కిట్లు ఇవ్వలేదని మేము హాస్పిటల్కి పోతా అంటే నన్ను హాస్పిటల్లో కిట్లు ఇవ్వకూడదని చెప్పేసి ఎదుర్కొన్నారు మీ ప్రభుత్వం ద్వారా, తహసీల్దార్ ద్వారా, ఆర్డీఓల ద్వారా. బెంగళూరుకి పోయి కారులో డ్రైవర్ లేకుండా నేనే స్వతహాగా పర్మిషన్ తీసుకొని పోయి వస్తా ఉంటే నన్ను కొడిగూడ చెక్ పోస్ట్లో ఆపినారు.
దేని గురించి? శానిటైజర్లు, పీపీఈ కిట్లు సొంతంగా డ్రైవింగ్ చేసుకున్న కార్లు తీసుకొచ్చి హాస్పిటల్కి సప్లై చేస్తే అది మీ పరిస్థితి. ఆ రోజున రెస్క్యూ హోమ్స్కి కూడా పీపీఈ కిట్ మేము అందజేసినాం. ఇవన్నీ చెప్పుకుంటే కాదు, ఇంకా నీకు కూడా చెప్తా రేఖ. ఐ విల్ గో బై రికార్డ్. నువ్వు ఎక్కడున్నావని అడుగు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.